ఎప్పుడైనా ఆలోచించావా 5,000 మంది మహావీరులు కలిసినా కదలని ఆ శివధనస్సుని మన రాముడు ఒక్క చేత్తో ఎలా లిఫ్ట్ చేశాడు? అదెలా బద్దలైంది? అది మామూలు విల్లు కాదు మావా, అదొక ప్యూర్ ఏన్షియంట్ సూపర్సానిక్ వెపన్. అసలా ధనస్సు విరిగినప్పుడొచ్చిన సౌండ్ ఒక బాంబు పేలినట్టు ఎందుకు వినిపించిందో తెలుసా? అది కేవలం మంటలు, పొగ ఉండే కెమికల్ బ్లాస్ట్ కాదు. ఇట్స్ అ ప్యూర్ ఫిజికల్ రెజనెన్స్ ఎక్స్ప్లోజన్. దీని వెనక ఉన్న క్రేజీ సైన్స్ మిస్టరీని ఈరోజు మనం డీటెయిల్గా చూద్దాం. రీసెర్చ్ చేసి చూస్తే దీని ఫీచర్స్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది మావా. ఈ ధనస్సును వజ్రసార అనే అరుదైన ఖగోళ లోహంతో తయారుచేశారు. మామూలు లోహం కాదు, ఇదొక హై డెన్సిటీ కాంపోజిట్ మెటీరియల్. దీని డెన్సిటీ ఎంత ఎక్కువ అంటే చూటానికి చిన్నగా ఉన్నా దీని బరువు అక్షరాల 21,000 కిలోలు, అంటే 21 టన్నులన్నమాట. అందుకే దీని ఫ్రేమ్ మామూలు వాటికంటే వేల రెట్లు దృఢంగా, రిజిడ్గా ఉంటుంది. సాధారణ మనుషులు దీన్ని కనీసం వంచలేకపోయారు. కొన్ని పురాతన స్క్రిప్ట్స్లో దీని అల్లెతాడు అంటే స్ట్రింగ్గా సాక్షాత్తు వాసుకి సర్పరాజునే వాడారనుంది. ఇది మామూలు విల్లు కాదు, ఒక టెక్నాలజీ అద్భుతం. ఈ ధనస్సు యొక్క పవర్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించగలవా? దీనిని వాడే శివుడు కేవలం ఒక్క బాణంతో త్రిపుర దహనం చేశాడు. అంటే 3 భారీ నగరాలను బూడిద చేసిన వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇది. బాణం వెయ్యకపోయినా సరే, కేవలం ఆ నారిని అంటే స్ట్రింగ్ని ఒక్కసారి లాగి వదిలితే వచ్చే సానిక్ బ్లాస్ట్తోనే లక్షలాది శత్రు సైనికులు స్పృహ కోల్పోయి కుప్పకూలిపోతారు. ఇది కేవలం ఒక గాథ కాదు, ఇట్స్ అ సైంటిఫిక్ ఫెనామినా మావా. మరి రాముడు విరిచినప్పుడు అంత పెద్ద శబ్దం ఎందుకొచ్చిందో తెలుసా? సైంటిఫిక్గా దీన్ని రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ డిజాస్టర్ అంటారు. రాముడు ఆ ధనస్సుని ఎక్కిపెట్టి దాని అల్లెతాడును అంటే బోస్ట్రింగ్ని లాగినప్పుడు ఆ మెటల్ లిమ్స్లో అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయింది. అది ఇలా స్నాప్ అయిన సెకండ్లోనే ఆ మొత్తం ఎనర్జీ ఒకేసారి రిలీజ్ అయ్యి గాలిలోని మాలిక్యూల్స్ని సూపర్సానిక్ స్పీడ్తో కదిలించింది. అదే ఆకాశం పగిలిపోయేలా వినిపించిన సానిక్ బూమ్. ఆ ప్రెషర్ వేవ్స్ వల్లనే అక్కడ ఉన్నవాళ్లందరూ షాక్కి గురై మూర్ఛపోయారు. ఇది కేవలం ఒక గాథ కాదు, ఇట్స్ అ సైంటిఫిక్ ఫెనామినా మావా. సో మావా, ఇది పినాకా వెనక ఉన్న అసలు హైటెక్ లాజిక్. వీడియో నీకు నచ్చితే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టు. మన ప్రాచీన ఆయుధాల వెనక ఉన్న ఇలాంటి మరిన్ని క్రేజీ స్పేస్ మిస్టరీస్తో మళ్ళీ కలుద్దాం.